ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కటకం జనార్దన్ డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీలో మహిళలను అగౌరవపరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కటకం జనార్దన్ అధ్యక్షతన అంబేద్కర్ సెంటర్లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ వెంకట్రాణి, వైస్ చైర్మన్ హరీష్ రెడ్డి, పట్టణ యూత్ అధ్యక్షుడు బుర్రరాజు, జాగృతి జిల్లా మాజీ అధ్యక్షుడు మాడా హరీష్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మల్లు భట్టి విక్రమార్క గారు మరి మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా చేసినటువంటి వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు మరి సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ మరి ఇక్కడ ముంచిళ్ళు, అక్కడ దేలిళ్ళు, వీళ్ళని నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్లో బస్సు మరి అడుగు తినాల్సి వస్తే అనే విధంగా మాట్లాడడాన్ని మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజాస్వామ్యాన్ని మరి అపహాస్యం చేసే విధంగా మాట్లాడినారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు మారడం అనేది మరి అది ఒక ప్రజాస్వామ్యయుతంగా మారవచ్చు. మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీలో చేరి, ఆ తర్వాత బీఆర్ఎస్లో జెడ్పీటీసీఐ, తర్వాత టీడీపీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీఐ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి 4 పార్టీలు మారి వారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి గతంలో మరి శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు సబితా రెడ్డి గారు రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి 1/3 దానికి సంబంధించినటువంటి 10th షెడ్యూల్ ప్రకారంగా మరి వారు బీఆర్ఎస్ పార్టీలో మరి కాంగ్రెస్ పార్టీని ఆ రోజు సిఎల్పీని విలీనం చేయడం జరిగింది. మీలాగా ఒక్కొక్క ఎమ్మెల్యేను చేర్చుకొని మరి వారికి పదవులు కట్టబెట్టడం జరగలేదు. మరి నిన్న సునీత లక్ష్మారెడ్డి గారి పైన కానీ, సబితా రెడ్డి గారి పైన కానీ మరి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, అదేవిధంగా డిప్యూటీ సీఎం మరి విక్రమార్క వారు కూడా మరి వారు చాలా అనుభవజ్ఞులు, వారు కూడా సహనం కోల్పోయి మరి వారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్న అసెంబ్లీ సాక్షిగా సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ మాట్లాడినటువంటి మాటల్ని మహిళలను ఉద్దేశించి మహిళా ఎమ్మెల్యే అయినటువంటి సునీత లక్ష్మారెడ్డి గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని విమర్శించడం, అది ఒక రకంగా తెలంగాణ మహిళలని విమర్శించినట్టుగా మా పార్టీ భావిస్తూ ఉన్నది. దీనికి ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు కానీ, లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ బేషరత్గా తెలంగాణ ప్రజలందరికీ, అలాగే ముఖ్యంగా తెలంగాణ మహిళలకి ఎవరైతే వారు అనుచితంగా మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలకి తక్షణమే బేషరత్గా క్షమాపణ చెప్పి ఏదైతే వారు తక్షణమే రాజీనామా చేయాలి. మహిళలను ఏదైతే కించపరిచే, మహిళలను గౌరవించలేని వ్యక్తి, ఏదైతే మహిళలని తట్టుకోలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది తెలంగాణ ప్రజల దౌర్భాగ్యము. కాబట్టి బేషరత్గా వారు తెలంగాణ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని సందర్భంగా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.